వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 అనేది మనకి మార్చి 8 ఆదివారం రోజు జరిగింది. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎప్పటి నుంచి పురస్కరించుకుంటున్నాం అంటే మనకి 1911 నుండి పురస్కరించుకుంటున్నాం. మరి ఈ 2026 నాటికి దాదాపుగా 115 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మరి ఈ సంవత్సరం దాదాపుగా లేదంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సంవత్సరానికి గాను మనకి ఇది 2 థీమ్లతో పురస్కరించారు. మరి ఏంటా థీమ్లు చూస్తే, ఒకటి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన థీమ్ హక్కులు, న్యాయం, కార్యాచరణ అందరు మహిళలు మరియు బాలికల కోసం. చట్టపరమైన అంతరాలను తొలగించి మహిళలకు కూడా సమానమైన న్యాయాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ థీమ్ని ఏర్పాటు చేసింది. 2 గ్లోబల్ క్యాంపెయిన్ వాళ్ళు ఒక థీమ్ని ఏర్పాటు చేశారు. మరి ఏంటా థీమ్ అంటే గివ్ టు గెయిన్. గ్లోబల్ క్యాంపెయిన్ వారు ఏర్పాటు చేసిన థీమ్ ఏంటి? గివ్ టు గెయిన్. మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనకి ప్రతి సంవత్సరం మార్చి 8 నాడు నిర్వహించబడుతుంది. ఎప్పటి నుంచి నిర్వహించబడుతుంది? 1911వ సంవత్సరం నుంచి నిర్వహించబడుతుంది. మరి ఇది 2026 నాటికి 115 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మరి ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఎన్ని థీమ్లతో నిర్వహించారు? 2 థీమ్లతో నిర్వహించారు. ఒకటి గ్లోబల్ క్యాంపెయిన్ వాళ్ళు గివ్ టు గెయిన్ అనే థీమ్తో నిర్వహించారు. అలాగే ఐక్యరాజ్య సమితి వారు హక్కులు, న్యాయం, కార్యాచరణ అందరు మహిళలు మరియు బాలికల కోసం అంటూ చట్టపరమైన అంతరాలను తొలగించి మహిళలకు కూడా సమాన న్యాయం కల్పించాలి అనే థీమ్తో వీరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2026. So International Women's Day was celebrated every year on March 8. So this year marked the 150th anniversary up to 2026. So this International Women's Day was celebrated from 1911 onwards. So 1911 to 2026 it has been completed 115 years. So this International Women's Day 2026 was celebrated with 2 primary themes. With two primary themes. So what are that? First one is United Nations theme. United Nations theme is right, justice, action for all women and girls. This is theme of United Nations. And another theme is Global Campaign theme. The theme of Global Campaign theme is give to gain. And this is about International Women's Day 2026. So International Women's Day 2026 was celebrated with the theme of give to gain and right, give to gain. So this give to gain is Global Campaign theme. Global Campaign theme is give to gain. Global campaign give a theme. The name of that key theme is give to gain. And this is about International Women's Day 2026. తన సొంత బార్బీ బొమ్మను పొందిన స్మృతి మందానం. మనకి రీసెంట్గా భారత క్రికెట్ స్టార్ అయిన స్మృతి మందాన తన సొంత బార్బీ బొమ్మను పొందింది. మరి ఇది భారత క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన బార్బీని తనే పొందిన క్రికెటర్గా ఈవిడ రికార్డ్ సాధించింది. ఎవరు? స్మృతి మందాన. మరి ఈవిడ క్రికెట్ క్రీడలో ఒక క్రీడాకారిని బార్బీ బొమ్మను అంకితం చేయడం ఇదే మొదటిసారి.
మరి ఈ బొమ్మ భారత జట్టు నీలం రంగు జెర్సీని ధరించింది. చేతిలో బ్యాట్ మరి గ్లౌస్ని ధరించి స్మృతి మందాన లాగే కనిపిస్తుందంట. మరి ఇది బార్బీ డ్రీమ్ టీమ్ అనేది మాటెల్ సంస్థ రూపొందించిన బార్బీ డ్రీమ్ టీమ్ 2026లో సెరెనా విలియమ్స్ వంటి దిగ్గజాలతో పాటు స్మృతికి కూడా చోటు దక్కింది. దీంట్లో మాటెల్ సంస్థ రూపొందించిన బార్బీ డ్రీమ్ టీంలో మనకి స్మృతి మందానకి కూడా చోటు దక్కింది. అలాగే స్మృతి మందానకి బార్బీ బొమ్మ పొందే అవకాశం కూడా లభించింది. సో మరి బార్బీ బొమ్మ అనేది ఎప్పుడు పొందింది స్మృతి మందాన అంటే మార్చి 5, 2026 నాడు పొందింది. మరి అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మార్చి 5, 2026 నాడు బార్బీ బొమ్మను స్మృతి మందానకి ఆవిష్కరించారు. లేదంటే ఈ స్మృతి మందాన బార్బీ బొమ్మను ఆవిష్కరించడం జరిగింది. మార్చి 8 నాడు మహిళల దినోత్సవం, మార్చి 5 నాడు మహిళల దినోత్సవం సందర్భంగా స్మృతి మందాన బార్బీ బొమ్మను అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో స్మృతి మందాన గాట్ హర్ ఓన్ బార్బీ డాల్. So Indian cricket star Smriti Mandhana has made a history. Why? Because he got her own Barbie doll. So this Barbie doll was unveiled on March 5, 2026 ahead of International Women's Day. So Mandhana is the first Indian sports woman and the first cricketer globally to receive this tribute. And the design of Barbie is the doll features Mandhana's likeness and dressed in the Indian national team. So the Barbie is dressed up with Indian national team. This is just likeness of Smriti Mandhana and blue cricket jersey and equipped with miniature bat. And it is signature gloves, and it was also have signature gloves. And this is about Barbie doll of Smriti Mandhana. So Smriti Mandhana got her own Barbie doll. నెక్స్ట్ జీ స్పైడర్ ఏఐ ఆధారిత రోబోట్. మనకి రీసెంట్గా జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ని ఏర్పాటు చేశారు, లేదంటే రూపొందించారు. మరి ఎవరు రూపొందించారు అంటే మన జెన్రోబోటిక్ ఇన్నోవేషన్ అనే భారతీయ స్టార్టప్ సంస్థ ఈ జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ని ఏర్పాటు చేసింది. అంటే దీన్ని ఎవరు రూపొందించారు? భారతీయ స్టార్టప్ సంస్థ వారు ఈ జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ని రూపొందించారు. మరి ఈ రోబోట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి మురికి కాలువలు ఏవైతే ఉంటాయో ఆ కాలువల్లో గాజులు కానీ లేదంటే ఏదైనా మనకి ప్లాస్టిక్స్ కానీ వ్యర్థాలు కానీ ఏదైనా ఉంటాయో వాటిని ఈజీగా తీసివేయడానికి ఈ రోబోటిక్స్ని ఏర్పాటు చేశారు. మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఇవి పనిచేస్తాయి అంటే మనకి ఎక్కువగా మురికి కాలువలు ఎక్కడ ఉంటాయో అంటే మనుషులు వెళ్ళలేని మురికి కాలువలు ఎక్కడైనా ఉంటాయో అంటే మనకి జనరల్గా మనకి రోడ్లో డ్రైనేజెస్ అనేవి ఉంటాయి. ఆ డ్రైనేజెస్ లోపలికి వెళ్ళి ఒక మనిషి లోపలికి వెళ్ళి క్లీన్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉండేది. మరి అలాంటి పరిస్థితులు లేకుండా ఈ రోబోట్స్ లోపలికి వెళ్ళి గాజులని అలాగే ప్లాస్టిక్స్ని వ్యర్థాలని వెతికి తీసేయగలే కెపాసిటీ ఉంది. అలాగే మనుషులు వెళ్ళలేని ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి కూడా ఇక్కడ ప్లాస్టిక్స్ని వ్యర్థాలని ఏవైనా ఉంటే ఈ రోబోటిక్స్ అనేది తీసేయగల కెపాసిటీ అనేది ఉంది. మరి ఈ విధంగా ఈ రోబోటిక్స్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ రోబోటిక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన విజన్ అండ్ సెన్సర్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని
అండ్ సెన్సార్స్ని ఉపయోగించి అది మురికి కాలువలోని గాజులని, ప్లాస్టిక్ని, ఇతర వ్యర్థాలని ఈజీగా గుర్తించగలదు. మరి ఈ విధంగా అంటే మురికి కాలువలో మనుషుల ప్రమేయం లేకుండా అంటే మనుషులు వెళ్ళలేని ప్లేసెస్కి రోబోటిక్స్ని పంపించి మనకి క్లీన్ సిటీని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోటిక్ని మన భారతదేశం రూపొందించడం జరిగింది. సో జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్, జీ స్పైడర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్. సో G Spider artificial intelligence based robot was designed by Indian startup organization. It was designed by Indian startup organization. So it was the Indian startup organization is Gen Robotic Innovations. Gen Robotic Innovations Indian startup organization was designed this G Spider artificial intelligence based robot, artificial intelligence based robot. So this artificial intelligence based robot is used to identify wastages, plastics and any other wastages in drainage. So it was easily identified. So this artificial intelligence based robot is easily identified wastages and plastics in drainages and easy to clean around drainages. So in that case, this G Spider artificial intelligence based robot was designed by Indian startup organization. So this artificial intelligence robot has artificial intelligence vision and sensors. So this artificial intelligence vision and sensors are easily identified particles and any other particles and wastages, plastics in drainages and easily clean up. So in that case this was designed, or in that case this artificial intelligence based robot was designed. నెక్స్ట్ హురూన్ ధనవంతుల జాబితా 2026. మరి హురూన్ ధనవంతుల జాబితా 2026లో భాగంగా మనకు ఒక జాబితాని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ జాబితాలో భాగంగా బిలియనియర్ల సంఖ్యాపరంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి దేశంగా ఏ దేశం నిలిచింది అంటే మనకి బిలియనియర్ల సంఖ్యాపరంగా మనకి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశంగా ఏ దేశం నిలిచింది అంటే మొట్టమొదటిసారిగా చైనా దేశం నిలిచింది. మరి ఎంతమంది బిలియనియర్స్తో చైనా దేశం మొట్టమొదటి ధనవంతుల దేశాలలో నిలిచింది అంటే 1100 బిలియనియర్ల సంఖ్యతో చైనా అనేది మొదటి స్థానంలో నిలిచింది. మరి రెండవ స్థానంలో ఏ దేశం నిలిచింది అంటే రెండవ స్థానంలో అమెరికా దాదాపుగా 1000 బిలియనియర్ల సంఖ్యతో రెండవ స్థానంలో నిలిచింది. మరి మూడవ స్థానంలో ఏ దేశం నిలిచింది అంటే మన భారతదేశం దాదాపుగా 308 బిలియనియర్స్తో భారత్ మూడవ స్థానంలో నిలిచింది. నాలుగవ స్థానంలో జర్మనీ 171 బిలియనియర్స్తో నాలుగవ స్థానంలో నిలిచింది. అంటే బిలియనియర్ల సంఖ్యాపరంగా ప్రపంచ దేశంలో ధనవంతుల జాబితాని అంచనా వేయడం జరిగింది. మరి ఈ విధంగా బిలియనియర్స్ సంఖ్యాపరంగా హ్యూరాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో భాగంగా మొదటి దేశంగా ఏది ఉంది? చైనా ఉంది. మరి భారత బిలియనియర్ల మొత్తం నికర విలువ ఎంత అంటే మరి భారతదేశం అనేది మనకి హురాన్ ధనవంతుల జాబితాలో ఎన్నవ స్థానంలో ఉంది? మూడవ స్థానంలో ఉంది. మరి భారత బిలియనియర్ల మొత్తం నికర విలువ దాదాపుగా ఎంత వరకు ఉందంట? దాదాపుగా 112 లక్షల కోట్ల వరకు నికర విలువ అనేది ఉందంట. అంటే భారత్లో మొత్తం బిలియనియర్ల మొత్తం నికర విలువ అనేది 112 లక్షల కోట్లుగా ఉండింది. మరి ఇందులో భారతదేశంలో
రిచెస్ట్ మ్యాన్ ఎవరు, లేదంటే అత్యధిక ధనవంతులైన వ్యక్తి ఎవరు అంటే మనకి ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ యాస్టీస్గా మనకి భారత్లోనే అత్యంత ధనవంతుడిగా నిలవడం జరిగింది. ఇండియా మొత్తం నికర విలువ 112 లక్షల కోట్లు అయితే ముఖేష్ అంబానీ యొక్క ఆస్తుల విలువ 9.8 లక్షల కోట్లుగా ఉంది. 9.8 లక్షల కోట్లుగా ఉంది. మరి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ మరలా నిలిచడం జరిగింది. సో మనకి ఈ ఏడాదిలో భారతదేశం అనేది 57 బిలియనియర్స్లు జాబితాలోకి చేరడం ద్వారా మనకి భారతదేశం అనేది హురాన్ ధనవంతుల జాబితాలో 3వ స్థానంలోకి వెళ్ళింది. ఏ జాబితాలోకి? 57 మంది ఈ సంవత్సరానికి గాను చేరినందుకు గాను మనకి భారతదేశం 3వ స్థానంకి వెళ్ళిందంట హురాన్ ధనవంతుల జాబితాలో భాగంగా. సో హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026. సో హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026. సో అకార్డింగ్ టు ద హురాన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026, India has reached 3rd place in Hurun Global Rich List 2026 because India is up to 308 billionaires. India has 308 billionaires. So in that case, India placed 3rd in Hurun Global Rich List 2026. And which country placed 1st in according to Hurun Global Rich List 2026? So in this, according to this list, China placed top spot with a world billionaires capital with 1,100 billionaires, with 1,100 billionaires. So in that case, China placed top with 1,100 billionaires. So in that case, China placed top according to Hurun Global Rich List 2026. So second place, America placed second with 1,000 billionaires, and India placed third with 308 billionaires, and Germany placed fourth with 171 billionaires. So in India, the total net value of all billionaires in India up to 2026 is 112 lakh of crores. So the Mukesh Ambani, the value of assets of Mukesh Ambani is up to 9.8 lakh of crores. In that case, Mukesh Ambani is again become as India's richest man up to 2026 onwards. So Mukesh Ambani is again become as India's richest man with a 9.8 lakh of crores. So it is according to Hurun Global Rich List 2026. Next, 9th అంతర్జాతీయ సాంతాల్ కాన్ఫరెన్స్ 9th ఇంటర్నేషనల్ ఆర్ 9వ అంతర్జాతీయ సాంతాల్ కాన్ఫరెన్స్ 2026. మరి 9వ అంతర్జాతీయ సాంతాల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ నిర్వహించారు అంటే మనకి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఈ 9వ అంతర్జాతీయ సాంతాల్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. మరి ఈ సాంతాల్ కాన్ఫరెన్స్ అనేది మార్చి 7 మరియు మార్చి 8 మధ్యకాలంలో ఈ సాంతాల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించబడింది. మరి ఈ కాన్ఫరెన్స్కి ఎవరు అతిథిగా వచ్చారు అంటే ఈ కాన్ఫరెన్స్కి మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ సంతాల్ కాన్ఫరెన్స్కి అతిథిగా రావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? మార్చి 7 నుంచి మార్చి 8, 2026 కాలంలో జరిగింది. మరి ఈ కాన్ఫరెన్స్ అనేది ఎందుకు జరిగింది అంటే మనకి సంతాల్ తెగ ఏదైతే ఉందో ఆ సంతాల్ తెగ ప్రజల యొక్క ఆర్థిక సాధికారిత కోసం
అలాగే వారి విశిష్ట సంస్కృతి కోసం, అలాగే వారి యొక్క సంతాలి భాష పరిరక్షణ కోసం ఈ సదస్సుని ఏర్పాటు చేశారు. అంటే సంతాల్ తెగల ఆర్థిక సాధికారిత, వారి యొక్క పరిరక్షణ కోసం, ఆ సంతాల్ భాష పరిరక్షణ కోసం, వారి సంస్కృతి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏంటి? అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ 2026. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పండిత్ రఘునాథ్ ముర్ము సృష్టించిన ఒల్చికి లిపి గురించి ఆవిడ మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. ఒల్చికి లిపి అనేది సంతాల్ భాషల కోసం, సంతాలీల కోసం రఘునాథ్ ముర్ము గారు ఈ ఒల్చికి లిపిని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రీసెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించడం కూడా జరిగింది. మరి ఆ విషయాన్ని కూడా ఈవిడ ఈ సమయంలో గుర్తు చేయడం జరిగింది. మరి దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు? సంతాల్ తెగల అభివృద్ధి, సాధికారిత, పరిరక్షణ, సంస్కృతి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. మార్చ్ 7 నుంచి మార్చ్ 8 వరకు. So 9th International Santal Conference 2026. So the 9th International Santal Conference was held on March 7, March 8, 2026. So this 9th International Santal Conference was held on Darjeeling in West Bengal. So it was organized by International Santal Council. So it was organized by International Santal Conference. The chief guest of this conference is President Draupadi Murmu. So the purpose, the theme and objective, the conference focused on economic. So the major purpose of this 9th International Santal Conference 2026 is, the purpose of this conference is to, the conference focused on economic empowerment and tribal communities and preservation of Santal language, preservation of Santal language, culture and heritage. So in that case, this is the only purpose to conduct a conference on March 7th to 8th, 2026 to protect and conserve heritage and culture of Santal tribals and also protect economic empowerment of Santal tribes. So this is the main aim of this conference. So President Draupadi Murmu highlighted the historical struggles of President Murmu highlighted the historical struggles of Santal community and specially mentioning Olchiki Lipi, which was introduced by Pandit Raghunatha Murmu. So this is about 9th International Santal Conference 2026. Next. పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. మరి పిల్లలకు సోషల్ మీడియాని నిషేధం చేయడం జరిగింది. మరి ఏ కంట్రీలో నిషేధించారు అంటే మనకి రీసెంట్గా అంతకుముందు ఆస్ట్రేలియాలో నిషేధించారు. ఎందుకు? 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకూడదు అంటూ మనకు ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10th నాడు ఈ ఒక ప్రకటనను ఏర్పాటు చేశారు. అలాగే ఆస్ట్రేలియా తర్వాత ఫ్రాన్స్ అంటూ వేరే కంట్రీస్ అంటూ చాలా వరకు పిల్లలలో సోషల్ మీడియాని నిషేధించాలి అంటూ వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత మనకు కర్ణాటక ప్రభుత్వం రీసెంట్గా మార్చ్లోనే కర్ణాటక ప్రభుత్వం మనకు పిల్లలకి సోషల్ మీడియా నిషేధించాలి అంటూ వారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇండోనేషియా కూడా పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అంటూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పిల్లలకి సోషల్ మీడియా నిషేధించాలి అంటూ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు మరియు మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి పిల్లలకి సోషల్ మీడియాని నిషేధించాలి అని చెప్తూ
వారు నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఎవరు ప్రకటించారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 6, 2026 నాడు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి కీలక ప్రకటన మనకి 16 ఏళ్ల లోపు కాకుండా కేవలం 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలి అన్న ఉద్దేశంతో ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. మరి ఎందుకంటే మనకి ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది పిల్లలను చాలా చెడగొడుతుంది. అంటే సోషల్ మీడియాలో మనకి బ్యాడ్ వర్డ్స్ అనేవి చాలా వాడుతున్నారు, అలాగే బ్యాడ్ వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేస్తున్నారు. అవి చిన్నపిల్లలు చూడడం అనేది వాళ్ళకి చిన్న ఏజ్లోనే వాళ్ళకి మెంటాలిటీ కూడా త్వరగా చేంజ్ అవుతుంది. కాబట్టి పిల్లలలో సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది వాళ్ళపై పడకుండా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా 13 ఏళ్ల లోపు పిల్లలకి ఈ సోషల్ మీడియా నిషేధం అంటూ ప్రకటన తీసుకురావడం జరిగింది. మరి 13 ఏళ్ల లోపే పిల్లలకి తీసుకురావడం ఎందుకు, దీని వయోపరిమితిని పెంచుదాం అంటూ 16 ఏళ్ల లోపు పిల్లలకి అంటే 13 నుండి 16 ఏళ్ల లోపు లేదంటే 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ సోషల్ మీడియాని నిషేధించాలి అంటూ మరొక ప్రకటనని తీసుకుందాం అంటూ అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పటికి మాత్రం 13 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కీలక ప్రకటనను తీసుకురావడం జరిగింది. సోషల్ మీడియా బ్యాన్ ఆన్ చిల్డ్రన్స్. This announcement was given by Andhra Pradesh government on March 6, 2026 by Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu. Why? Because social media is more affecting on social media is more affecting on children. Why? Because social media is posting more bad videos and bad words. So in that case, children are easily affected to that videos. So in that case, Andhra Pradesh government is taking a decision to ban on children on March 6, 2026. And recently, Andhra Pradesh government is also discussing to extend this age to 16. So extend this age to 16. So this is about, but now under age of 13 years, people are not allowed to watch social media platforms. So it was inaugurated or launched by Andhra Pradesh government on March 6, 2026. It is just an announcement. Next, stand with her. మరి స్టాండ్ విత్ హర్ అనేది మనకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చ్ 7, 2026 నాడు మనకి JNTU ఆడిటోరియంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. మరి స్టాండ్ విత్ హర్ అనేది దేనికోసం అంటే మహిళల భద్రతే లక్ష్యంగా ఈ స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఎక్కడ? హైదరాబాద్లోని JNTU ఆడిటోరియంలో మార్చ్ 7, 2026 నాడు ప్రారంభించారు. మరి ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి హైదరాబాద్లో చాలా నగరాల్లో మహిళలకి రక్షణ అనేది లేదు. అంటే చాలా రకాల ఘోరాలు అనేవి జరుగుతున్నాయి. మరి ఆ ఘోరాలను తగ్గించాలి అన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మహిళల భద్రత కోసం నిధులను కేటాయించడమే కాకుండా నగరాల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే నివారణ చర్యలను తీసుకుంటున్నాము అని చెప్పి ప్రకటించారు. మరి ఇందులో యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకి మహిళల పట్ల గౌరవాన్ని పెంచి వారి ఏమన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో అవేర్నెస్ కోసం ఈ స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యువతని మనకి బ్రాండ్ అంబాసిడర్స్గా మార్చి మనకి ఎవరైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలు ఉంటారో వారు ఖచ్చితంగా వారి వెంట నిలబడాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ స్టాండ్ విత్ హర్. ఏ రోజున ఏర్పాటు చేశారు? మార్చ్ 7,
2026 నాడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్. ఓకే, ద స్టాండ్ విత్ హర్. So this program was inaugurated by Telangana Chief Minister Revanth Reddy on JNTU Auditorium in Hyderabad. So the major purpose of this program is to provide safety and empowerment to women in Telangana state. So in that case, the Stand with Her program was inaugurated by CM Revanth Reddy. So the main target of the Stand with Her is to primarily focuses on encouraging young men and youth to become brand ambassadors for women protection. So the main purpose of this program is to become young men and youth as brand ambassadors to protect women in Telangana state. So in that case, this program was inaugurated by Chief Minister Revanth Reddy. Next, artificial intelligence సాధనం సుదర్శన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సుదర్శనం. మనకి సుదర్శన్ అనేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా రూపొందించబడిన ఒక అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా సాధనం. ఇది ఏంటట, ఈ సుదర్శన్ అనేది మనకి సెబీ నిర్వహించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నిఘా సాధనం అంట. మరి ఈ నిఘా సాధనం అనేది ఎందుకోసం ఏర్పాటు చేశారు? సెబీ అంటే ఏంటి అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా సాధనాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా సాధనం ఏంటి అంటే సుదర్శన్. ఈ సెబీ అనేది సుదర్శన్ని ఏర్పాటు చేసింది. ఈ సుదర్శన్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఏవైతే చేస్తున్నాయో ఆ తప్పుడు ప్రచారాలను తొందరగా గుర్తించి వాటిని నివారించేందుకు ఇది సుదర్శన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సుదర్శన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తో ఏర్పాటు చేసిన ఒక సాధనం. మరి ఈ సాధనం అనేది మనకి ఆడియో, వీడియో మరియు టెక్స్ట్ రూపంలో ఉన్న కంటెంట్ని వివిధ భాషల్లో విశ్లేషించగలదు. వివిధ భాషల్లో విశ్లేషించి ఆ తప్పుడు సమాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా గుర్తించగలదు. అలాగే మనకి తప్పుడు స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్ మార్కెట్స్ని, టిప్స్ని ఇవి తొందరగా గుర్తిస్తుంది. అలాగే ఇది మనకి ఫిన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఫిన్ఫ్లుయెన్సర్స్ షేర్ చేసే తప్పుదారి పట్టించే ఆర్థిక సలహాలను కూడా ఇది త్వరగా గుర్తిస్తుంది. అంటే ఇది త్వరగా గుర్తించి నివారించడానికి ఇది ఏర్పాటు చేసిన ఒక సాధనం. అంటే మనకి చాలా వరకు స్టాక్ మార్కెట్స్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి డబుల్ త్రిబుల్ వస్తున్నాయి అని చెప్పి మనకి చాలా వరకు సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ప్రమోషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ కోసం కొంత డబ్బు అనేది ఇస్తారు. మరి ఆ డబ్బు కోసం వాళ్ళు స్టాక్ మార్కెట్స్ అని వేరేవన్నీ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. లేదంటే మనకు జనరల్గా కూడా ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఆ స్టాక్ మార్కెట్స్లో చాలామంది ఫేక్ స్టాక్ మార్కెట్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ ఫేక్ స్టాక్ మార్కెట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారి డబ్బులన్నీ పోతున్నాయి. కాబట్టి ఇలాంటి మోసాలు జరగకుండా ఈ సాధనాలని ఏర్పాటు చేశారు. ఏ సాధనాలని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం సుదర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సాధనం ద్వారా దాదాపుగా 1.2 లక్షల వరకు తప్పుడు దారి పట్టించే సోషల్ మీడియా పోస్టులని గుర్తించడం జరిగిందట. ఎంతవరకు గుర్తించారు? 1.2 లక్షల వరకు తప్పుడు సమాచారాలను అందించే సోషల్ మీడియా పోస్టులని గుర్తించారు. So artificial intelligence tool or artificial intelligence tool Sudarshan. So this Sudarshan is an household artificial intelligence. Sudarshan is a artificial intelligence based tool
or it is an artificial intelligence based tool. It was designed by SEBI. It was designed by SEBI. SEBI means what? Security Exchange Board of India. So the Security Exchange Board of India is designed artificial intelligence based tool of Sudarshan. So this Sudarshan is easy to identify fake social media post and also fake stock markets in social media. So in that case it was easily eradicate fake social media post and stock markets in India. So in that case this SEBI was introduced this artificial intelligence based tool of Sudarshan. నెక్స్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. మరి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే మనకి 2026 మార్చ్ 25 నుండి ఏప్రిల్ 6 వరకు ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేది నిర్వహిస్తున్నారు. మరి దీన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తున్నారు. మరి ఇది ఖేలో ఇండియా నిర్వహిస్తున్న మొట్టమొదటి ట్రైబల్ గేమ్స్. అంటే మనకు గిరిజనుల్లో గిరిజనుల్లో మనకి క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రోత్సహించే విధంగా ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని నిర్వహిస్తున్నారు. మరి గిరిజనులలో క్రీడల యొక్క నైపుణ్యాన్ని ప్రోత్సహించాలి, అలాగే వారి క్రీడలను జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తున్నారు. మరి ట్రైబల్ గేమ్స్ అనేవి ఛత్తీస్గఢ్లో 3 నగరాలలో నిర్వహిస్తున్నారు. ఎన్ని నగరాలలో నిర్వహిస్తున్నారు? 3 నగరాలలో నిర్వహిస్తున్నారు. మరి ఏ నగరాలు చూస్తే 1 రాయ్పూర్, 2 జగదల్పూర్, 3 సర్గుజా. ఈ ఛత్తీస్గఢ్లోని 3 నగరాలలో ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ని నిర్వహిస్తున్నారు. మరి ఇది ఏ మస్కట్తో నిర్వహిస్తున్నారు అంటే ముందుగా మస్కట్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా క్రీడలు ప్రారంభించినప్పుడు ఆ క్రీడలకు ఒక చిహ్నాన్ని ఇస్తారు, అంటే చిహ్నం లేదంటే గుర్తును ఇస్తారు. మరి ఆ గుర్తునే మస్కట్ అని అంటాం. అంటే క్రీడలకు ఇచ్చే ఏదైతే చిహ్నాలు గుర్తులు ఉంటాయో ఆ గుర్తులనే మనం ఏమంటాం? మస్కట్ అంటాం. మరి ఆ మస్కట్ని మన ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కి ఇవ్వడం జరిగింది. ఆ మస్కట్ పేరేంటి అంటే మోర్వీర్. ఈ క్రీడల అధికారిక మస్కట్ పేరేంటి? మోర్వీర్ అనే మస్కట్ని ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కి ఇవ్వడం జరిగింది. మరి ఇది గిరిజన సంస్కృతికి మరియు ధైర్యానికి ప్రతీక. ఏది? మోర్వీర్ అనే మస్కట్ అనేది గిరిజనుల యొక్క ధైర్యానికి మరియు వారి సంస్కృతికి ప్రతీక. మరి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో దాదాపుగా 7 క్రీడలు అనేవి జరుగుతాయంట. మరి ఎన్ని రకాల క్రీడలు జరుగుతాయి? 7 రకాల క్రీడలు. మరి ఏంటవి చూస్తే 1 అథ్లెటిక్స్, 2 ఫుట్బాల్, 3 హాకీ, 4 వెయిట్ లిఫ్టింగ్, 5 ఆర్చరీ, స్విమ్మింగ్ మరియు రెస్లింగ్ వంటి 7 రకాల పోటీలు ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మార్చి 25 నుంచి ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేవి నిర్వహించబడతాయి. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. So this ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ will be held from 25th March to 6th April 2026. So it was held from 25th March 2026 to 6th April 2026. So it was held in Chhattisgarh. So and this Khelo India Tribal Games will be held in 3 cities in Chhattisgarh. So what are the 3 cities in Chhattisgarh? Let's see. First one is Raipur, Jagadalpur, మరియు Sarguja. These three cities Khelo India Tribal Games will be conducting these 3 cities in Chhattisgarh. So the mascot of this Khelo India Tribal Games is Morveer. So the types of competitions in this Khelo India Tribal Games is around 7 types of competitions are there in
Kalo India Tribal Games. So what are that? First one is athletics, second football, third hockey, weightlifting, archery, swimming and wrestling are the 7 types of competitions are there in Kalo India Tribal Games. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.